ఓం గణేశాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భాగవతం దశమస్కందం. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భాగవతం చదువుకుంటున్నాము. దశమ స్కంధంలో శ్రీకృష్ణ లీలలు చదువుకుంటున్నాము. అందులో నంద రక్షణము. ఒకరోజు ఏకాదశి పుణ్యదినాన నందరాజు ఉపవాసం ఉండి అర్ధరాత్రి వేళ విష్ణు పూజ చేసి అది అసుర సమయం అని గమనించుకోకుండా ద్వాదశి స్నానం చేయటానికి యమునా నదిలో దిగాడు. అప్పుడు వరుణుని భృత్యుడైన అసురుడొకడు నందరాజును పట్టుకుని వరుణ పట్టణానికి వెళ్ళిపోయాడు. నందుని వెంట వచ్చిన వారు అతనిని గానక బలరామకృష్ణులను పిలుచుకొని వచ్చారు. కృష్ణుడు విషయాన్ని గ్రహించి వరుణలోకానికి వెళ్ళాడు. కృష్ణుని రాకకు వరుణుడు ఎంతో ఆనందభరితుడై స్వామిని ఆహ్వానించి పూజించి ఇలా స్తుతించాడు. సజ్జన రంజకుడవైన ఓ ప్రభు, నీ పాదపద్మాలయందు ప్రీతి గలవారు ఉత్తమ గతినే పొందుతారు కదా. ఓ మాధవ, నీ రాకచే నా చిత్తం ఎంతో ఆనందమైంది. నా కోరికలన్నీ తీరినవి. నీ సేవతో నా శరీరం ఎంతో పునీతమైంది. ఓ తపోధన చక్రవర్తి, సర్వజగాలను ఆవరించి ఉన్న మాయ నిన్ను ఆవరించలేక నీకు అధీనమై ఉంటుంది కదా. ఓ సజ్జన రక్షక, భద్రమూర్తి, నా సకల తాపాలను హరింపజేయమని మొక్కుతున్నాను. ఓ పరమేశ్వర, నీవు సర్వాంగ సుందర దివ్య తేజో విరాజిత మంగళమూర్తివి. సాధు సజ్జనుల మానస సార్వభౌముడవు, పితృభక్తి పరాయణుడవు. నా భృత్యుడు తెలియక నీ తండ్రిని ఇక్కడికి తీసుకొచ్చాడు. మా వల్ల జరిగిన అపరాధాన్ని మన్నించి మమ్మల్ని రక్షించు. మీ జనకుని తీసుకొని వెళ్ళు, మమ్మల్ని రక్షించు అని వేడుకొన్న వరుణుని కరుణించి క్షమించాడు. తర్వాత శ్రీకృష్ణుడు తండ్రిని తీసుకొని నది ఒడ్డునకు చేరుకోగానే వారి రాక గురించి 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న గోపబాలురందరూ సంతోషంతో గంతులు వేశారు. పరంధామ దర్శనం. వరుణుడు కృష్ణుడిపై చూపిన భక్తి శ్రద్ధలను నందుడు ప్రత్యక్షంగా చూశాడు. తన చిన్నారి కృష్ణుడు స్వయంగా భగవానుడే అని ఇంకోసారి ఆయన గుర్తు తెచ్చుకున్నాడు. ఆ విషయాన్నే కొందరు గోపాలులకు చెప్పాడు. భగవంతుడు తమ మధ్య అతి సామాన్యుడిగా ఉంటున్నాడు కదా, అతని నిజరూపం నిజధామం ఎలాగుంటాయో అనే ఊహ హరిలో జనించింది. అనే ఊహ వారిలో అదేంటో తెలుసుకోవాలి అనే కోరిక కలిగింది. ఆ భగవంతుడు ఎలా ఉంటాడు, స్వామి అది తెలుసుకుని వారి యొక్క మనోభావాన్ని తీర్చటానికి సంకల్పించాడు. బృందావనంలోని గోపాలులకు స్వామి అంటే స్వచ్ఛమైన ప్రేమ ఉంది. ఆ ప్రేమయే వారి పట్ల మహాతపస్సులాగా ఫలించింది. వారిపై స్వామి యొక్క అనుగ్రహం ప్రసరించింది. వారికి తన పరంధామాన్ని ఒక్కసారి చూపించాలనుకున్నాడు. ఈ మానవులందరూ మాయచే కప్పబడి ఉన్నవారు గనుక కర్మలలోనూ కామక్రోధాలలోనూ అజ్ఞానంలోనూ జనన మరణాల్లోనూ పడి కొట్టుకుంటున్నారు. వీరికి తన నిజధామం ఒక్కసారి చూపించే ఉద్దేశంతో వారికి బ్రహ్మకుండానికి తీసుకువెళ్ళాడు. బ్రహ్మవ్రతంలో వారిని ఒక్కసారి ముంచి తీశాడు. వారిని ఆవరించి ఉన్న విష్ణుమాయను ఒక్క క్షణం తొలగించాడు. వెంటనే వారికి బ్రహ్మ సమాధి స్థితి వచ్చింది. త్రిగుణాలకు ఇంద్రియ మనోబుద్ధులకు అతీతమైన ఆ దివ్య తేజస్సును తిలకించారు. సర్వసంగ పరిత్యాగులై జీవన్ముక్తులైన మునులు దేనిని దర్శించాలని అహర్నిశలు కాంక్షిస్తుంటారో ఆ పరంధామాన్ని దర్శించారు.
సచ్చిదానంద స్థితిని అనుభవించారు. ఈ విధంగా నందుడు మొదలైన గోపాలకులంతా శ్రీకృష్ణుడి ఆ వైకుంఠధామాన్ని చూసి ఎంతో పరమానందభరితులై స్తుతించి పూజించారు. ఆ దివ్య దర్శనం తొలగిపోయింది. మాయ మళ్ళీ ఆవరించింది. వారు ఇదంతా నిజమా, స్వప్నమా, ఊహాజనితమా తెలుసుకోలేకపోయారు. కృష్ణ ప్రేమ ఒక వివరణ. శ్రీమద్భాగవతంలో అత్యంత మధురఘట్టం గోపికల యొక్క కృష్ణ ప్రేమ. ఈ కృష్ణ ప్రేమతత్వాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలంటే దీనిని ఆధ్యాత్మిక పరంగా పరిశీలించాలి. నానాటికి మారుతుండే సాంఘిక వ్యవస్థకు అనుగుణంగా ఆచార వ్యవహారాలు, నీతి నియమాలు మారుతూ ఉన్నాయి. మ్లేచ్ఛ పాశ్చాత్య దేశాల సంస్కారాల ప్రభావం చేత పూర్వపు నియమాలు కొంతవరకు పరివర్తన చెందాయి. ఒకప్పుడు ఆచరింపబడుతుండే సతీ సహగమనము, బహుభార్యాత్వము మొదలైనవి ఇప్పుడు నిషేధించబడ్డాయి. కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో భృత్తుత్వము, పరబీజ సంతానము లాంటివి అనుమతింపబడుతుండేవి. అందుచేత ఇప్పటి సాంఘిక వ్యవస్థను, నైతిక నియమాలను దృష్టిలో పెట్టుకుని పౌరాణిక యుగాల్లోని సంఘటనలను విమర్శించటం, తీర్పు చెప్పటం సమంజసం కాదు. శ్రీకృష్ణుడు చోరుడు, జారుడు అనే అపవాదు హాస్య ధోరణిలో చెప్పే కొందరు పౌరాణికుల నుంచి వచ్చిన మాటలు. ఇది ఎంతవరకు సమంజసమో యోచించాలి కదా. భూభాగాన్ని తగ్గించటానికి, దుష్టులను శిక్షించటానికి బ్రహ్మాది దేవతల ప్రార్థనను మన్నించి భగవానుడు కృష్ణావతారాన్ని ధరించాడు. ముందుగా దేవతలను యాదవులుగా భూలోకంలో జన్మింపమన్నాడు. రామావతారంలో శ్రీరామచంద్రుని దివ్యమోహన సుందర విగ్రహాన్ని ఆలింగనం చేసుకోవాలనే ఋషుల యొక్క ప్రగాఢకాంక్షను తీర్చటానికే వారికి కృష్ణావతారంలో గోపికల జన్మ లభించింది. ఈ విధమైన కారణ జన్ములు ఈ గోకులవాసులు సాక్షాత్తు భగవంతుడైన శ్రీకృష్ణుడు కృష్ణస్తు భగవాన్ స్వయం దుష్ట శిక్షణ, శిష్ట రక్షణలే కాకుండా భక్తాభీష్ట వరదాన కార్యాన్ని కూడా చేయ సంకల్పించాడు. ఆ కార్యక్రమములోనివే అతడు దేవకీ వసుదేవులకు పుత్రుడై జన్మించడం, నందయశోదలకు ముద్దుల బిడ్డటై వారిని మురిపింపజేయటం, బృందావన గోపకులకు వైకుంఠాన్ని దర్శింపజేయటం, యశోదమ్మకు తన నోటిలో బ్రహ్మాండాన్ని చూపించటం, గోపెమ్మల వెన్నెలను దొంగిలించటం, గోపికలకు స్పర్శానందాన్నివ్వటం, ముచుకుందునికి ముక్తినివ్వటం, పత్నులకు అక్రూరుని సుధాముని కుచేలుని అనుగ్రహించటం, ఇలాంటివన్నీ వీటిని లౌకిక దృష్టిలో చూసి సంకుచితమైన అర్థాలను ఆపాదించటం సరికాదు. ఇలాంటివన్నీ చూసి వితండవాదులు అపార్థాలు చేసుకోవటం మంచిది కాదు అని చెప్తున్నారు. కృష్ణుడు నందుని ఎంట వెలిసినప్పటి నుంచి నందవ్రజములోని ఆబాల గోపాలమందరికీ ప్రియముడై పెరిగాడు. శిశువులతో, వృద్ధులతో సహా అన్ని వయస్సులకు చెందిన స్త్రీలు, పురుషులే కాకుండా గోవులు, దూడలు కూడా అతని యొక్క సమ్మోహనాశక్తికి వశమైపోయారు. కృష్ణుడంటేనే అందరికీ ఆకర్షించేవాడు అని కూడా అర్థం. కృష్ణుడు ప్రేమస్వరూపుడు. అటువంటి కృష్ణుడు ప్రేమించకుండా ఎవరుండగలరు చెప్పండి. కృష్ణుడు గొల్లల రాజైన నందునికి లేకలేక ప్రాప్తించిన ఏకైక పుత్రుడు. అతడు దొంగిలించేవాడు అని చెప్పబడే ఆ పాలు వెన్నెలు నందుని ఎంట కోకొల్లలుగా ఉన్నాయి కదా. కృష్ణుడికి ఏది కావాలన్నా వెంటనే అందించే మాతృమూర్తి యశోదమ్మ. మరి బాలకృష్ణుడు గోపెమ్మల ఇండ్లలోని వెన్నెలను ఎందుకు దొంగించటంలోని ఆ అంతరార్థం ఏంటి? ఈ విషయాన్ని కొంచెం ఆధ్యాత్మిక దృష్టితో చూడాలి. పాలలోని అత్యుత్తమైన భాగము వెన్న.
పాలను తరచి తరచి చిలికితే లభ్యమయ్యే నవనీతమది. అలాగే మానస సాగరాన్ని తరచి తరచి మదించే ఉత్పన్నమయ్యే నవనీతమే ఆ భక్తి. ఇదే భగవంతునకు అత్యంత ప్రీతికరమైన నైవేద్యం. దీనినే అతడు భక్తున్నుంచి కోరుకుంటాడు. అందుకే అతనిని మానసచోరుడు, చిత్తచోరుడు అని భక్తులు స్తుతిస్తారు. తమకు ఆ విషయం తెలియకపోయినా గోపెమ్మలు పరిపక్వత చెందిన భక్తులు వారి నుంచి వారి భక్తికి ప్రతిరూపమైన నవనీతాన్నే భగవంతుడు తీసుకుంటాడు. ఈ విధంగా భక్తుల్ని అనుగ్రహించటం చౌర్యమవుతుందా? ఇక జారత్వం విషయం విమర్శించాలంటే దాన్ని 2 దృక్పథాలతో చూడొచ్చు. 1 లౌకికం, 2 ఆధ్యాత్మికం. కృష్ణుడు దేవకీ గర్భాన పుట్టి యశోదానందుల పుత్రుడై పెరిగిన మానవ మాతృడేనని లౌకిక పరంగా భావిస్తే అతడు తన 12వ ఏటనే బృందావనం విడిచిపెట్టి మధురకెళ్ళి తిరిగి రాలేదు. మళ్ళీ గోపికలను కలుసుకోలేదు. అతడు తన 7వ ఏటనే గోపికలతో రాసక్రీడ అనే నృత్యం చేయించాడు. యమునా నది ఇసుక తిన్నెలలో వారితో ఆటలాడుకున్నాడు. వివాహితలు, పిల్లల తల్లులు, ప్రౌఢ వయస్కులు, కన్యలు అయిన గోపికలు తమ సర్వస్వము మరిచిపోయి ఆ బాలకృష్ణునితో రాసలీలా వినోదాల్లో పాల్గొన్నారు. 7 ఏళ్ల బాలుడు అంతమంది స్త్రీలతో కామకేళి జరపడం భౌతికంగా సాధ్యమా చెప్పండి? అతడు మానవ మాతృడు కాడు, భగవంతుడు అని గ్రహించితే అతని చేష్టలను లౌకిక పరంగా కాకుండా ఆధ్యాత్మిక దృష్టితో పరిశీలించాలి. పుట్టిన దాదిగా తన 12వ ఏటను మధుర వెళ్లేలోగా అతడు ఎందరో అసురులను అంతము చేశాడు. 2 యక్షులను శాప విమోచనం చేశాడు. బ్రహ్మదేవునికి భ్రమను తొలగించాడు. గోవర్ధనగిరినెత్తి ఇంద్రుని గర్వమణచాడు. భక్తులైన జీవులు భగవంతునితో సాయుధ్యం పొందటమే జీవిత పరమార్థము. ఇదే వేదాంత సారము. పూర్వజన్మల సుకృతాల ఫలితంగా పరమభక్తులైన గోపికలు బాలకృష్ణుని లీలలను కీర్తనం చేస్తూ, శ్రవణం చేస్తూ, అహర్నిశలు అతనినే స్మరిస్తూ, అతడే తమ హృదయాది నాదుడని వందనం చేస్తూ అతని పాదాల చెంత పడి ఉండటమే పరమానందమని నమ్ముకున్నారు. అతని పాదాలను తమ ఎదలకు అద్దుకుంటూ అతడే తమ ప్రాణ సకుడని, అతని తోటితే లోకమని, తమ సర్వస్వము అతనిదేనని ఆత్మార్పణం చేసుకొని నవవిధ భక్తిని ప్రదర్శించిన మధుర భక్తులు వారు తమ యొక్క తనువులు, మనస్సులు, చిత్తములు సర్వస్వము ఆ కృష్ణ పరమాత్మకే అర్పించిన త్యాగధనులు వారు. తమ భర్తలను, బంధువులను, సకల బంధాలను వదిలించుకొని తమ ఆరాధ్య దైవము యొక్క పాదాల చెంతను పడి ఉండటమే జీవిత పరమార్థమని, ఇంకేమీ అవసరం లేదని దృఢంగా విశ్వసించిన అనన్య భక్తులు. గోపికల భక్తి అత్యుత్తమ భక్తిగాను పరాభక్తిగాను వర్ణించబడింది. వారు భక్తి పారవస్యాన్ని తిలకించిన నారద మహర్షి, ఉద్ధవుడు ఎంతో ఆశ్చర్యచకితులయ్యారు. సకల చరాచర సృష్టి భగవంతుని నుండే ఉద్భవించి వర్ధిల్లి అతనిలోనే లయిస్తుంది. ఈ మానవ దేహాలు కూడా ఆ సృష్టిలోనివే. భగవంతుడు తాను సృష్టించిన మాంసపు బొమ్మలతో కామకేళిని జరపాడని అనుకొనటం హాస్యాస్పదం. రాసక్రీడలో ఒకే కృష్ణుడు ఎందరు గోపికలుంటే అందరు కృష్ణులుగా వెలిశాడు. 2 గోపికల మధ్యను ఒక కృష్ణుడు ఉన్నట్లుగా అందరినీ వలయాకారంలో నిల్చోబెట్టి తాను కేంద్ర స్థానంలో నిల్చుని వేణువు ఊదుతుంటే అందరూ నృత్యం చేశారు. కేంద్ర స్థానంలోనున్న బాలకృష్ణుడు వేణునాదంతో అందరి చేత నాట్యం చేయిస్తుండగా గోపికలు కృష్ణ ప్రతిరూపాలతో చట్టాపట్టాలు వేసుకుంటూ చేతులు, శరీరాలు కలుపుకుంటూ పరిపూర్ణ స్పర్శానందం పొందారు. ఈ సన్నివేశం ఒక వేదాంత సత్యాన్ని నిరూపించేటట్లు ఉంది. ఒకే పరమాత్మ తన ప్రతిరూపాలైన జీవాత్మలను
ప్రదర్శింపజేసి జీవుల యొక్క కర్మలతో కానీ కర్మ ఫలాలతో కానీ ప్రమేయమేమీ లేకుండా అసంగుడై సాక్షీభూతముగా ఉంటాడని వేదాంతం చెబుతుంది. శ్రీకృష్ణుడు నిర్వహించిన రాసక్రీడ కూడా ఈ పరమాత్మ జీవాత్మల లీలానాటక కీలనం లాగానే జరిగినట్లు సూచిస్తుంది. నిజానికి గోపికలు కామోద్రేకముతోనే కృష్ణుని వద్దకు చేరి ఉండవచ్చు. కానీ వారి కామద్రేకమంతా ఆ లీలామానుష విగ్రహుని యొక్క సమ్మోహనాస్త్రము వంటి చిరునవ్వుతోనే ప్రేమపూరితములైన దిక్కులతోనో హస్తస్పర్శతోనో ఆలింగనంతోనో సంపూర్ణంగా తృప్తి చెందినట్టు ఆనందానుభూతి వారు పొందారు. అదే వారి జన్మ సాఫల్యం, అదే వారి జన్మధన్యము. కృష్ణుడు 16,000 మంది గోపికలతో మెలిగాడు అనే వాదనకు ఆధారాలు లేవు. నరకాసురునిచో చెరపట్టబడిన రాసకన్యలను కృష్ణుడు నరకుని వధించి విడుదల చేసి వారిని తమ తమ గృహాలకు పంపించి ఏర్పాటు చేశాడు. కానీ ఆ రాజకన్యలు తమ తల్లిదండ్రులు తమను స్వీకరించరు గనుక ఇళ్లకు పోలేమన్నారు. కృష్ణుడే తమను రక్షించి ఆదరించాలని తాము అతనినే వివాహం చేసుకుంటామని వారు ప్రయత్నపడ్డారు. అప్పుడు కృష్ణుడు వారందరినీ ద్వారకకు పంపించి తాను 16,000 కృష్ణ రూపాలను ధరించి అందరినీ వివాహమాడి వారితో వేరువేరు ఇళ్లలో కాపురముండి వాళ్లకు సంతానం అనుగ్రహించాడు. దిక్కులేని ఆ రాజకన్యలను రక్షించి రక్షణ కల్పించటం జారత్వమవుతుందా? ఇటువంటి అద్భుత చర్యలు కేవలం భగవంతుడే చెయ్యగలడు. ఆయన చర్యలను భక్తుల అభిష్టాలను అనుగ్రహించే లీలా వినోద చర్యలుగానే అర్థం చేసుకుంటే గాని కృష్ణతత్వం అవగాహన కాదు. హరి ఓం తత్సత్. రాసలీల భగవంతుడు మూర్తీభవించిన సచ్చిదానంద స్వరూపుడు. తానే ఆనందమయుడు కావటం చేత ఆ ఆనందాన్ని జీవరాశులను వాటి వాటి కర్మయోగ్యతలను బట్టి వితరణ చేస్తాడు. పైనుండి ఆనందాన్ని సంపాదించి అనుభవించవలసిన అవసరం ఆయనకు లేదు. తన యొక్క అపార కరుణచే అప్పుడప్పుడు ఆ ఆనంద సాగరుడు మానవాళిపై కొన్ని ఆనంద బిందువులను చిలకరించాలని సంకల్పిస్తాడు. అలాంటి ఒకానొక సన్నివేశమే శ్రీకృష్ణుడు గావించిన రాసలీల. దాని ద్వారా ఆయన దివ్య రసానుభూతిని అందరికీ కలిగించాడు. శ్రీశుకుడు పరీక్షిత్తుతో చెబుతున్నాడు. శరదృతువులో అది యొక్క పున్నమి రాత్రి. శ్రీకృష్ణుడు బృందావనిలో యమునా తీరంలో ముల్లోకాలను సమ్మోహింపజేసే ఒక మోహన గీతాన్ని మురళితో ఆలపించసాగాడు. ఆ మధురస్వరానికి పరవశులైన గొల్లపడుచులు సర్వము మరచిపోయి తత్తరపాటు చెందారు. ఏ పనులు చేయటానికి వారికి తోచటం లేదు. చెప్తున్న పనులను ఎక్కడే చేస్తున్న పనులను ఎక్కడే విడిచిపెట్టేస్తున్నారు. కొందరు ఆవులకు దూడలను విడువ మరుస్తున్నారు. విడిచిన వారు పాలు పితకటం మరిచారు. పితికిన వారు పాలు కాచటం మరుస్తున్నారు. పాలు కాచిన వారు దించటం మరుస్తున్నారు. దించిన వారు పిల్లలకు ఇవ్వటం మరుస్తున్నారు. అందుకని ఆ పారవస్యంలో భర్తలకు సేవలు చేయటం, వంట వండటం, ఆరగించటం, అలంకరించటం, సరిగా వస్త్రములను ధరించటం, ఎటువంటి ముఖ్యమైన పనులు కూడా వారికి పట్టటం లేదు. అందరూ ఎవరి మటుకు వారు ఇండ్లు విడిచి వేణునాదం వినవచ్చే చోటికి మంత్రముగ్ధులై నడిచి వెళ్ళిపోతుంటే ఇండ్లలోని పురుషులు వారించి అడ్డుపడుతున్నారు. అయినా ఆ స్త్రీలు లక్ష్య పెట్టకుండా ముందుకు సాగిపోతున్నారు. అలాగా తోసుకుని వెళ్ళలేకపోయినా ఒకరిద్దరు స్త్రీలు తమ భర్తలచే ఇళ్లలోనే బంధించబడి ఉండిపోయారు. వారు తమ హృదయాల్లోనే శ్రీకృష్ణుడితో ఏకమై ఆయనలోనే లీనమైపోయి ప్రాణాలు విడిచి ముక్తిని పొందారు అని చెప్పగా పరీక్షిత్తునకు సందేహం వచ్చింది.
తత్వజ్ఞానము లేని ఈ గోపికలు శ్రీకృష్ణుడి సౌందర్యానికి సమ్మోహితులై ఆయన చెంతకు చేరలేక ఆయన ఎందే మనస్సు నిలుపుకొని ప్రాణాలు విడిచారు కదా, వాళ్లకు మోక్షం ఎట్లా లభించింది అని అడగగా శ్రీశుకుడు ఇలా చెప్పాడు, రాజా, ధ్యేయ వస్తువు రజోగుణ తమోగుణోపేతమైనట్టిదైతే ధ్యాత మనస్సు ఆ గుణాలతో నిండిపోతుంది, అతనికి దుఃఖమే కలుగుతుంది. ధ్యేయ వస్తువు సత్వగుణోపేతమైనట్టిదైతే ఆనందం కలుగుతుంది. శ్రీకృష్ణుడు గుణాతీతుడే అయినను శ్రద్ధ సత్వస్వరూపుడు గనుక ఆయన స్మరణయే ఆనందముతో పాటు బంధమోచనం కూడా లభిస్తుంది. అలాగే విరోధి అయిన శిశుపాలుడు చంపవచ్చిన పూతన మున్నగు వారు కూడా ముక్తిని పొందారు కదా. నారాయణుని స్పర్శ మాత్రాన కొండలు చెట్లు లాంటి స్థావరాలు కూడా ముక్తిని పొందగలవు. ఇక మానవుల గురించి వేరే చెప్పాలా? ఈ విధంగా మంత్రముగ్ధుల వలె నడిచి వచ్చిన గొల్లపడుచులను మృదువుగా మందలిస్తూ కృష్ణుడు ఇలా అన్నాడు, ఓ మానవతులారా, మీరు మీ చీకటి వేళ క్రూర మృగాలు సంచరించే ఈ అడవిలోకి ఈ విధంగా రావచ్చా? మీ ఇండ్లలోని వారంతా మీ జాడలు తెలియక తల్లడిల్లిపోరా? ఇలాగ సాహసించి రావటం మీకు తగునా? మీ కుటుంబ గౌరవానికి చేటు కాదా? మీరంతా ఇళ్లకు వెళ్ళిపోండి, మీ పనులు చూసుకోండి. నన్ను చూస్తుండటం, నా మాటలు వినటం, నా పాటలు పాడుకొనటం, నన్నే స్మరిస్తూ ఉండటం చేస్తుంటే చాలునా? మీరు ధన్యులవుతారు. ఇక మీరు మీ గృహాలకు మరలిపోండి అని చెప్పి స్వామితో ఆ కాంతలు ఇలా మొరపెట్టుకున్నారు. కృష్ణ, సర్వము విడిచిపెట్టి నీ పాదాల చెంత చేరిన మాతో ఇలా మాట్లాడటం నీకేమన్నా తగునా? కరుణామూర్తివైన నీవు నిర్దయుడవై మమ్మల్ని ఈ విధంగా తిరస్కరిస్తావని మేము కల్లో కూడా ఊహించలేదు. పతులు, బిడ్డలు, బంధువులు అందరూ దుఃఖాన్ని తెచ్చిపెట్టే బంధాలే కదా. నీవే తల్లివి, తండ్రివి, భర్తవు, బంధువు, సకుడవు, గురుడవు, పుత్రుడవు, దైవము అనే ధర్మశాస్త్రాలు చెప్తారు కదా. మరి మేము నీలోనే అన్ని బాంధవ్యాలను కల్పించుకోవటం తగదా? మాకు గృహస్థ ధర్మాలు, నీతి నియమాలు తెలియవని మాకు నేర్పాలనుకుంటున్నావా? ఆనంద సాగరుడునైన మీ చెంతను చేరి మమ్మల్ని మళ్ళీ ఆ సంసార దుఃఖ సాగరంలో పడమంటావా స్వామి? సర్వము త్యజించి మీ పాదాలనే ఆశ్రయించిన యోగీశ్వరులను స్వీకరించి అనుగ్రహిస్తావు కదా. మరి మమ్మల్ని ఎందుకు తిరస్కరిస్తావు? సంసార బంధాలు దుఃఖాన్ని తెచ్చిపెడతాయి కానీ నీతోటి అనుబంధం మాత్రమే శాశ్వతమైన బ్రహ్మానందాన్నిచ్చేది అని గ్రహించి మేము అన్నీ వదులుకొని నీ పాదాల చెంతకు చేరాము. మా మనోబుద్ధులు నీకే అంకితమయ్యాయి. అవి అన్యులను ఆశ్రయించవు. మా కాళ్ళు మరలిపోవు. మా చేతులు ఇంకే పనిని చెయ్యవు. మా చెవులు ఇంకెవ్వరి పలుకులను వినవు. మా కన్నులు నీ మోహనాకారాన్ని తప్ప ఇంక దేనిని చూడవు. నీ మాటలు తప్ప మా నాలుకలు ఇంకేమీ ఉచ్చరించలేవు. మా మనోవాక్ఖ కర్మలను నీలోనే ఐక్యమైపోయిన మమ్మల్ని ఇలాగ తిరస్కరించి పొమ్మనటం నీకేమన్నా న్యాయమేనా? మేము వెనక్కి పోలేము. నీ పాదాల చెంతనే దాసులుగా పడి ఉంటాము. విరహాగ్ని వేదనలో దహించుకొని పోతున్న మా యొక్క తాపాన్ని నీ మృదుమధుర సంభాషణ స్పర్శతో చల్లార్చకుంటే ఇక్కడ భస్మమై పడి ఉంటాము. నిన్ను చూసిన, నీ వేణుగానాన్ని వినిన గోవులు, మృగాలు, పక్షులు, వృక్షాలు కూడా పరవశించి పులకరిస్తాయి కదా. మరి మేము ద్రవించకుండా ఉండగలమా కృష్ణ? శ్రీహరి దేవతలను కాపాడుతుండే రీతిగా నీవు కరుణతో నీ అభయహస్తాన్ని మా శిరస్సులపై నుంచకపోతే మేము మూర్ఛపోతాము సుమా అని ఈ విధంగా దీనాలాపాలు చేసి ఆ గోపస్త్రీల విన్నపాలు విని ఆ ఆత్మారాముడైన స్వామివారి ఆత్మను రమింపజేసి సంకల్పించాడు. వందల సంఖ్యలోనున్న ఆ కాంతలు
తన స్పర్శకు ఆలింగనానికి తహతహలాడుతున్నట్లు గ్రహించాడు. అందరినీ అనుగ్రహించే తలంపుతో ఏ ఒక్కరికి చిక్కకుండా అందరికీ తాము కాంక్షిస్తుంటే అనుభూతులను కలుగజేసి బ్రహ్మానందాన్ని అందించాడు. ప్రతి పడుచు కృష్ణుడు తనవాడేనని, తానే అందరికంటే ధన్యురాలినని మురిసిపోయే మైమరచియున్న సమయాన మాయావి అయిన స్వామి అదృశ్యమైపోయాడు. తమ చెంత కృష్ణుడి గానక కాంతలందరూ వసులు తప్పిన వారైపోయారు. నందనందనని మాటలు, పాటలు, చేష్టలు, చూపులు, వినోద క్రీడలు తలుచుకుంటూ ముచ్చటించుకుంటూ పిచ్చివారిలాగా బృందావనమంతా వెతకసాగారు. కనిపించిన ప్రతి చెట్టును అడిగారు, తమ హృదయాదినాథుడెక్కడున్నాడు అని. ఓ అశ్వత్థ వృక్షమా, మా మనస్సులను దోసుకొనిన మాధవుని నీవు చూశావా? ఓ అశోకమా, నీవైనా చూశావా ఆ మాయావిని? ఓ తులసీ గోవిందునకు ఇష్టమైన దానవు కదా, నీవు కూడా అతని జాడ తెలియదా? ఓ భూదేవి, స్వామి పాద స్పర్శతో పునీతమైన నీకు కూడా అతడెక్కడున్నాడో తెలియదా? ఈ విధంగా వారు ఆ వనములోని ప్రతి చెట్టును, లతను, పువ్వును పేరు పేరున పిలిచి అడుగుతున్నారు. యోగ వేదన భరించలేని ఆ వనితలు శ్రీకృష్ణుని అనుకరిస్తూ బాలకృష్ణుడి లీలలన్నింటినీ నటించారు. ఒకతే కృష్ణుని వలె నటించగా ఇంకొకటి పూతన వలె చన్ను కుడిపించింది. ఒకటి తృణావర్తుడై ఇంకొకతను కృష్ణునిగా భావించి ఎగురవేసుకొని పోయింది. ఒకతే నేను యశోదను అంతే, ఇంకొకటి ఇదిగో నా నోటిలో విశ్వమున్నది చూడు అని నోరు తెరిచింది. మీరు కాళీయుని పత్నులు, నేను కాళీయుని తలపై నృత్యం చేస్తున్నాను చూడండి అంటుంది. ఒక ఆమె ఇదిగో నేను గోవర్ధనగిరిని ఎత్తుతున్నాను చూడండి అంటూ తన చీర చెంగును గొడుగులాగా ఎత్తుతున్నది. ఇంకొక ఆమె ఈ విధంగా వారి హావభావాలను వెలిబుచ్చుకుంటూ గోవిందుని వెతుక్కుంటూ బృందావనమంతా గాలించారు. పండు వెన్నెల వెలుతురులో అడుగుల జాడలను చూసి ఇదిగో ఇవి గోవిందుని పాదముద్రలే, ఆ పక్కనే కనిపిస్తున్న పాదముద్రలు ఏ ముద్దురాలివో కదా, ఇక్కడ చిన్న అడుగుల జాడలేదు, ఆమెను ఎత్తుకొని నడిచాడు కాబోలు, ఇక్కడ గడ్డి చెదిరినది, వారు ఆటలాడుకున్నారు కాబోలు. ఈ విధమైన పిచ్చి ప్రాలాపాలు చేస్తూ వెతకసాగారు. వెతికి కృష్ణుడు ఎక్కడా కనపడలేదు. నిరాశ చెంది ఇసుక తిన్నెలపై చతికిలబడ్డారు. తమ చిత్తచోరుని ఎక్కడా కానలేక విరహబాధతో గోపికలు ఇలా విలపించారు. స్వామి, నీవు మా పల్లెకు వచ్చిన తర్వాత నిన్ను విడిచి ఉండలేని మహాలక్ష్మి కూడా ఇక్కడే స్థిర నివాసం చేసుకున్నట్లుంది. నీవు ఇలాగ మాయమైపోతే ఇక మా సంగతి ఏం కావాలి? నీ పైననే ప్రాణాలు నిలుపుకున్నాం కదా. లక్ష్మి కూడా నిన్ను వెతుక్కుంటూ వెళ్ళిపోయింది. ఓ సుందరాకారుడా, నిన్ను వలచి మేమంతా నీకు జీతము లేని దాసీలమైపోయాం కదా. మమ్మల్ని ఇలాగా వేధించటం తగునా? కాళీయుడిని విషము నుంచి, అగాసురుని నోటి నుంచి, ఇంద్రుని రాళ్ల వర్షముల నుంచి, కారు చిచ్చు నుంచి, ఇంకా ఎన్నో ఆపదల నుంచి రక్షించి చివరకు మమ్మల్ని ఈ క్రూరమైన మన్మధుని బాణాలకు బలి చేయటం నీకేమైనా న్యాయమేనా ప్రభు? నీ చరణదాసుల యొక్క సంసార భయాన్ని బాపునట్టిది, లక్ష్మీదేవి ప్రియమైనట్టిది అయిన నీ యొక్క అభయహస్తాన్ని మా తలలపై ఉంచి మమ్మల్ని అనుగ్రహించవా? ఓ నీరజనేత్ర, నీవు నిజంగా యశోదమ్మ బిడ్డవు కావని మాకు తెలీదా? సకల ప్రాణికోటి యొక్క చేతనాత్మపు చేతనే తెలియబడగల వాడవు, ఈశ్వరుడవు. పూర్వము బ్రహ్మ నిన్ను స్మరించి లోకరక్షణ చేయమని ప్రార్థించగా భూమండలాన్ని రక్షించటానికి ఈ విధంగా మనోహర రూపంలో పుట్టినవాడవు కదా ప్రభు. నీ కథామృతము సంసార తాపత్రయ జీవుల తాపాన్ని హరించే సంజీవని వంటిది, పాప కల్మషాన్ని కలుగవేసేది, శ్రవణ మాత్రాన శుభాలను కలుగజేసేది, నీ స్మరణ భాగ్యాన్ని నిత్యము కలిగించేది, నీ కథామృతాన్ని జనులకు పంచిపెట్టేవారు
పరమదాతలు స్వామి, నీవు గోవులను తోలుకొని గులకరాళ్లపైన సూదుల వంటి గరిక దుబ్బులపైన నడుస్తుంటే సుకుమారమైన సున్నితమైన నీ పాదార విందాలు ఎంత కందిపోతాయో, ఎంతగా నొప్పికి గురి అవుతావో కదా. వాటిని మా మెత్తని గుండెలకు హత్తుకొని సేవ చేద్దామంటే పగలంతా పశువులతో తిరుగుతావు. రాత్రులందు మా కుటుంబపు అడ్డంకులతో పాటు బ్రహ్మ సృష్టించిన కనురెప్ప తెరలు కూడా అడ్డమవుతాయి కదా. హృదయేశ్వర, మా హృదయాలను ఇంత మృదువుగా మెత్తగా చేసి నీ హృదయాన్ని ఇంత కఠినంగా తయారు చేసిన మా యొక్క మందభాగ్యానికే మేము వాపోవాలి అని ఈ విధంగా ఆవేదన వ్యక్తపరుస్తూ ఆ గోపకాంతలు గోపాలకృష్ణుని స్తుతిస్తూ పాడుతూ విలపిస్తూ అలుగుతూ చేసిన విన్నపాలను వినిన స్వామి త్రిజగన్మోహనుడై మన్మధుడై దివ్యసుందర విగ్రహుడై ప్రత్యక్షమయ్యాడు. గోపికలందరికీ పోయిన ప్రాణాలు తిరిగి వచ్చాయి. తమ మనోహరిని చుట్టూ మూగిపోయారు. కన్నుల పండుగగా రెప్పలార్పకుండా చూసుకున్నారు. ఒక ముద్దరాలు కృష్ణుని తనవాడే అన్నట్టు అతని 2 చేతులను తీసుకుని తన బుగ్గలకు ఆంచుకుంది. ఇంకొక ఆమె ఎర్ర కలువల లాంటి స్వామి పాదాలను తమ ఎదకు హత్తుకుంది. ఇంకొక ఆమె స్వామి భుజాలు తనకు చెందినవే అన్నట్టు వాటిపై వాలిపోయింది. ఈ విధంగా మనోహనాంగులందరూ స్వామిని ఎలాగైనా సృశించి ముద్దాడి తన్మయనై మురిసిపోవాలని ముందుకు తోసుకుంటూ వస్తున్నారు. కొందరు అతనిపై అలక ప్రదర్శిస్తూ దూరంగా నిల్చుకుని కొంటె చూపులు చూస్తున్నారు. కొందరు నీవు ఇంత నిర్దయుడమని కలలో కూడా అనుకోలేదు అని నిష్ఠురాలాడారు. కొందరు శ్రీకాంతుని దివ్య సుందరమూర్తిని చక్షుద్వారాల గుండా హృదయంలోనికి ప్రవేశపెట్టి మళ్ళీ పారిపోతాడేమోనని అన్నట్లు కళ్ళు మూసుకొని ఆత్మానందాన్ని అనుభవిస్తున్నారు. స్వామి అందరితోనూ తగు రీతిని అనునయిస్తూ ఆనందింపజేస్తున్నారు. వారి విరహతాపం శమించింది. భగవంతుని దర్శించిన భాగవతోత్తముల వలె వారంతా బ్రహ్మానందభరితులయ్యారు. ఇక వారు తమ జీవితంలో కోరదగినది ఏదీ లేదు. కృష్ణుని గురించి ఆ ఇసుక తిన్నెపై తమ పైట చెంగులను పరిచి ఒక మెత్తని ఆసనం చేసి కూర్చుండబెట్టారు. చంద్రుని చుట్టూ చేరిన తారల వలె ఆ భామలు ఆయన చుట్టూ కూర్చున్నారు. నీకు మా మీద ప్రేమ లేదన్నారు. అన్నీ దోచుకుంటావు కానీ ఏమీ ఇవ్వని స్వార్థపరుడవు నీవు అన్నారు. ప్రణయ కలహం లాంటి సూటిపోటి మాటలు అన్నారు. అన్నీ విని స్వామి చిరునవ్వుతో ఇలా అన్నాడు, నేను మీ అందరి హృదయాల్లో నివసించే ఆత్మబంధువును. మీ యొక్క ఆర్తి అనురాగము సన్నగిల్లకుండా ఉండాలని, మీరు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ ఉండాలని, అప్పుడప్పుడు మీ మధ్య నుంచి నా రూపం కనుమరుగవుతుంది. అంతేకాని నాకు మీ యందు ప్రేమ లేక కాదు అని మాధవుడు చెప్పగా ఆ మగువలంతా మహాదానందం, ఎంతో ఆనందం పొందారు. ఎంత అదృష్టవంతులు కదా గోపికలందరూ. హరే కృష్ణ.